Hello all, welcome back to my channel Lalita Tarun Diaries. This vlog is all about recently we have traveled to Chikmagalur అనమాట. ఈ స్టాచ్యూ వచ్చేసి చిక్మంగళూరు నుంచి ముల్లెనగిరి పీక్ వెళ్ళే మధ్యలో అయితే వచ్చింది. ఇదొక రిసార్ట్ బయట అనమాట, ఒక అట్రాక్షన్ లా పెట్టారు. అండ్ మనకి చిక్మంగళూరు అంటే కాఫీ ఫేమస్ కదా, సో ఇక్కడ అన్నీ మనకి సైడ్లో కనిపించేటివి అయితే కాఫీ ప్లాంట్స్ అనమాట. 2 టైప్స్ ఉంటాయి, రోబస్టా అండ్ అరబికా అనేసి. వీటిని 17 కంట్రీస్కి అయితే ఎక్స్పోర్ట్ చేస్తారంట. అండ్ ఇంకా మేము నెక్స్ట్ పాయింట్ ముల్లింగిరి పీక్ వెళ్తూ ఉంటే మధ్యలో ఇలాగా ఒక వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి ఫాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ముల్లనగిరి పీక్ వచ్చేసి కర్ణాటకలో లైక్ అంటే హైయెస్ట్ పీక్ అన్నట్టు చెప్తారు. ఇంకా సో వెళ్తూ ఉంటే ఆన్ ద వేలో ఇక్కడ ఇదొక స్పాట్ అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ మనము ఇంకా కొంచెం నెక్స్ట్ పీక్ అయితే ట్రావెల్ చేయాలి, అదే ముల్లనగిరి పీక్. ఇక్కడ వచ్చేసి చాలా ఫాగ్ ఉన్నింది ఆ రోజు, సో ఇంకా పైకి అయితే వెహికల్స్ అలౌ చేయలేదన్నమాట. సో ఇంకా ఇక్కడ లైక్ అంటే నేను టోటల్ వ్యూ అయితే చూపిస్తున్నాను, మీకు చూసేయండి. ఇక్కడైతే 5 మినిట్స్కి ఒకసారి క్లైమేట్ అయితే చేంజ్ అవుతూ ఉంది. కాసేపు రెయిన్, కాసేపు ఫాగ్, అండ్ కాసేపు అయితే అంతా క్లియర్ అయిపోతుంది. ఇంకా నేను లక్ష్య అయితే ఇలాగా రీల్స్ ట్రై చేస్తూ ఉన్నామన్నమాట. ఇంకా నేను ఏం చేస్తే లక్ష్య నాకు వచ్చి అలా చేస్తూ ఉన్నాడు. సో అక్కడైతే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా కాసేపు అక్కడే మేము స్పెండ్ చేసి పిక్స్ అయితే తీసుకున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ చూసారా, వెంటనే రెయిన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇలా వచ్చేసింది మొత్తం రెయిన్ అండ్ ఫాగ్ బోత్ అనమాట. చాలా ఇలాగా అంటే చాలా కూల్ బ్రీజ్ ఉన్నింది. అండ్ అలాగే మేము ఫొటోస్ అయితే తీసేసుకున్నాం ఇక్కడ. ఇంకా ఫొటోస్ తీసుకొని ఇక్కడే పక్కనే అనమాట ఒక శివుడి టెంపుల్ ఉంది. ఇంకా టెంపుల్కి వెళ్ళి చూసొద్దామని చెప్పేసి అయితే అనుకున్నాము. ఇంకా వర్షం బాగా స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇంకా వర్షం అంతా పోయిన తర్వాత ఇలాగ చూస్తారా, బ్యాక్ సైడ్ ఒక శివుడి టెంపుల్ అనమాట. లోపలైతే శివుడు ఎంత బాగున్నారో, చాలా 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 బాగున్నారనమాట. అండ్ ఇంకా వెళ్ళి దర్శనం చేసేసుకొని అయితే బయటికి వచ్చేసాము. అండ్ ఈ ప్లేస్లో అయితే క్లైమేట్ చాలా బాగుంది. ఆ కూల్ క్లైమేట్కి ఇలాగా కార్న్ వేడివేడిగా ఇలాగ చేసి ఇస్తున్నారు. సో ఇంకా మా హస్బెండ్ అయితే తీసుకొద్దామని అయితే వెళ్ళారనమాట. మేము వెళ్ళి ఇంకా వర్షం పడుతుందని కార్లో కూర్చునేసాము. ఇంకా ఈయన అయితే ఇక్కడ ఇలాగా బాగా ఫ్రై చేసి కార్న్ తర్వాత తీసుకొని ఇంకా లెమన్, ఇంకా మామూలుగా బయట మనం తీసుకుంటాం కదా లెమన్, సాల్ట్ అండ్ కారం, సో అవన్నీ పూసేసి అయితే ఇస్తున్నారనమాట. ఇంకా కార్న్ రెడీ అయిపోయి మా చేతికి అయితే వచ్చేసింది అనమాట. ఇలాగా హాట్ కార్న్ విత్ ఎ కూల్ బ్రీజ్ వ్యూ అనమాట, చాలా బాగుంది. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి మేము వెళ్తూ ఉంటే దారిలో ఒక చిన్న వాటర్ ఫాల్స్ అయితే కనిపించింది. సో ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకొని వచ్చామన్నమాట. ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బాబా బుదన్గిరి హిల్స్ అనమాట. సో ఆ పీక్ పాయింట్కి అయితే వెళ్దాం అనుకున్నాము. ఇంకా ఆన్ ద వేలో దత్తపీఠం కూడా వస్తుంది, సో 2 కవర్ చేద్దాం అనుకున్నాం. కానీ బాబా బుదన్గిరి పీక్ వెళ్తుంటే ఇలాగ ఫాగ్ చాలా ఎక్కువ అయిపోయింది. రోడ్స్ అన్నీ ఇన్విజిబుల్, రెయిన్ అండ్ ఫాగ్ అనమాట. చాలా చలిగా ఉన్నింది అసలు. ఇంకా మేమే కొంచెం ఒక మినీ ట్రెక్ లాగా అలా పైకి వెళ్ళాము. కొంచెం లైక్ అంటే ఒక 3 రౌండ్స్ రోడ్స్ అయితే అలాగ దాటుకొని వెళ్ళామన్నమాట. ద బెస్ట్ వ్యూ వీ హ్యాడ్. ఎవ్వరు లేరు అక్కడైతే. మేము చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము. కానీ చాలా చల్లగా ఉన్నింది. ఇంకా లక్షిత్ కూడా బాగానే సపోర్ట్ చేశాడు మాకు. హీజ్ ఆల్సో అంటే చూస్తూ ఉన్నాడు ఏం జరుగుతుంది ఏంటి అని. ఎవ్వరు లేరు చూడండి, మేము ఒక్కటే ఉన్నాం. అది చూసేసి ఇంకా కిందికి దత్తపీఠంకి అయితే విజిట్ చేయడానికి వచ్చాము. దత్తపీఠం వచ్చేసి ఒక కింద కొండలో ఉంటారనమాట. దత్తాత్రేయులు ఇంతకుముందు ఎప్పుడో ధ్యానం చేశారంట ఆ ప్లేస్లో. చాలా బాగుంది, అది మస్ట్ విజిట్ ప్లేస్. అండ్ అది చూసేసుకొని వస్తూ ఉంటే చిక్మంగళూరు రిటర్న్ అవుతూ ఉంటే హొన్నమ్మన ఫాల్స్ అని చెప్పేసి ఒక ఫాల్స్ అనమాట. ఇది ఆన్ ద వేలో వస్తుంది. సో ఈ ఫాల్స్ దగ్గర జస్ట్ ఆగి కొంచెం పిక్స్ అయితే తీసుకొని ఇంకా అక్కడ కొన్ని స్నాక్స్ ఉంటాయి అలాగా తినేసి మళ్ళీ రిటర్న్ టు చిక్మంగళూరు అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడ ఫాల్స్ చాలా బాగున్నాయి. అండ్ ఇంకా ఇక్కడ టోటల్ వ్యూ అయితే నేను చూపిస్తున్నాను, చూసేయండి.
ఒక పక్క రెయిన్ కూడా పడుతూ ఉంది, అందుకే అంత హెయిర్ అంతా మెస్సీ ఉంది. అండ్ ఆన్ ద వేలో స్పైసెస్ షాప్ కనిపిస్తే లైక్ అంటే గరం మసాలా కావాలని అయితే వెళ్ళాను. సో ఇంకా అక్కడ గరం మసాలా అండ్ ఆల్సో ఇంకా కాఫీ ఫేమస్ కదా, అరబికా కాఫీ అయితే తీసుకున్నాను ట్రై చేద్దామనేసి. ఇంకా ఆడ చాక్లెట్స్ ఇంకా చాలా చాలా ఉన్నాయన్నమాట. మేము అవన్నీ అయితే తీసుకోలేదు, మెయిన్ కాఫీ తీసుకున్నాం అంతే. అండ్ ఆల్సో ఇంకా నైట్ చిక్మంగళూరులో అలా బయటికి అయితే వచ్చామన్నమాట. వినాయక చవితి అరౌండ్ కదా, సో ఇలాగ డెకరేట్ చేశారు. అండ్ ఇంకా లాస్ట్లో ఇక్కడ కేక్ ల్యాబ్ అని ఒకటి ఉన్నిందనమాట. లైక్ ఇంకా ఎల్లి పేస్ట్రీ తినాలనిపించింది. సో ఇంకా ఆన్ ద వేలో నడుస్తూ వెళ్తూ ఉంటే ఇలాగ కేక్ ల్యాబ్ కనిపించింది. ఇంకా డేని అయితే నాకు ఇష్టమైన చాక్లెట్ పేస్ట్రీతో అయితే ఎండ్ చేసేసాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్, టేక్ కేర్, బాయ్.